హాయ్ అండి. మీలో ఎంతమందికి ప్రసాదం బూరెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. నేనైతే ఈరోజు ప్రసాదం బూరెలు అయితే చేస్తున్నాను. ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులన్నర వాటరు, గ్లాసుడు పంచదార అయితే వేసుకున్నాను. అవి బాగా మసిలినాక దాంట్లోనే ఇలాచి కూడా వేస్తాను. ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గోధుమ నూకనైతే ఉండలు కట్టకుండా అలా కలుపుకుంటూనే ఉండాలి. నేనైతే ముందుగానే ఇంకా కిస్మిస్, కాజు, కొబ్బరి ముక్కలు అయితే వేయించి సైడ్కి అయితే పెట్టుకున్నాను. ఇంకా నూక కూడా దగ్గర పడుతుంది. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు, కాజు, కిస్మిస్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా దగ్గర పడినాక సైడ్కి అయితే దించుకున్నాను. ఆయిల్ అయితే చేతులకు రాసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే తయారు చేసి సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఇంకా దీనికైతే అడేయడానికి అయితే ఒక స్పూను మైదా, ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకొని అలా అని చిక్కగా కాక అలా అని పలసగా కాకుండా మిడిల్లో అయితే కలిపేసి అయితే సైడ్కి అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే ఇంకా మరుగుతుంది. ఇంకా దీంట్లోనే పంచదార బ్రౌన్గా రావాలంటే పంచదార, కొంచెం ఉప్పు అయితే వేసుకొని అయితే కలిపెట్టుకున్నాను. ఉండలు కూడా ఇంకా రెడీ అయిపోయాయి. మరుగుతున్న ఆయిల్లో అయితే ఈ అడలో అయితే ముంచేసి ఈ ఉండలు అయితే ఇంకా ఒక్కొక్కటి అయితే వేసుకున్నాను. ప్రసాదం బూరెలు అయితే ఇంకా సూపర్గా వచ్చాయి. దీంట్లో ఏమైనా మిస్ అయ్యాయేమో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.